వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. తమ అభిమాన నాయకుడి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా విజయవాడలో టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణంరాజు, అక్కిశెట్టి బలరామకృష్ణ, చెన్నోజు రఘుబాబు, యాలకల వైకుంఠం తదితరుల ఆధ్వర్యంలో వారధి నుంచి మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ వరకు భారీ బైక్ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. అలాగే సుమారు 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీతి నిజాయితీ కలిగిన విజనరీ లీడర్ చంద్రబాబు అని, ఆయన నేతృత్వంలో మేము పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నవ్యాంధ్ర సృష్టికర్త, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు అని వక్తలు అభిప్రాయపడ్డారు. మా నాయకుడి ఆలోచనలకు తగ్గట్లుగా మేమంతా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నవ్యాంధ్ర సృష్టికర్త, తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ మిత్రులు కొమ్మారెడ్డి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చూసాం. అనేక సేవా కార్యక్రమాలు, మరి మహిళలకు మరి చీరల బట్టల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, అలాగే ఈ వేసవిలో ఎండ దహార్తి తీసేందుకు మరి మజ్జిగ, మంచినీళ్లు, చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీ అందరూ చూస్తున్నారు, ఎన్నో ఏళ్ళుగా కిరణ్ గారు బ్రహ్మాండమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే రీతిలో మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి ఇంతటి మంచి సేవా కార్యక్రమాలను అందించడం అభినందనీయం. మరి మీరు అందరూ చూస్తున్నారు, ప్రపంచంలో ఒక మంచి మేధావిగా, ముఖ్యంగా తెలుగు ప్రజల వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు గతంలోనూ చూశారు మీరు. ఆయన ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే చూసాం మనం. సైబరాబాద్ నిర్మాణంలో మరి అక్కడ హైదరాబాదు నగరంలో సైబరాబాద్ నిర్మాణం చేసి బ్రహ్మాండమైన రీతిలో మరి నిరుద్యోగులకి ఉపాధిని కల్పించి, ఎవ్వరూ కూడా అమెరికా వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే మనకి ఉపాధి రంగం ఉందని చెప్పేసి చూపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 1,00,000 కోట్ల ఆదాయం ఒక సైబరాబాద్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వస్తుందంటే ఆయన ముందు చూపు 2020 విజన్తో ముందుకెళ్లారు. అదే రీతిలో ఇవాళ నవ్యాంధ్రలో అమరావతి నిర్మాణం, ఈ అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల కళని నిజం చేస్తూ ఇక ఎవరు శాశ్వతంగా దాన్ని కదిలించుకోకుండా చట్టసభల్లో మరి పటిష్టమైనటువంటి ఆమోదాన్ని తెలియజేయించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చెన్నోజి రఘుబాబు గత 20 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్టీ ఆవిర్భావం కానీ, చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, ఎన్టీఆర్ జన్మదినం, ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేస్తూ 20 సంవత్సరాల నుంచి చేయటం అనేది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి టీం అందరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పార్టీ మీద, నాయకుడి మీద ఉన్న ప్రేమకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ఏళ్ల యువకుడు నారా చంద్రబాబు నాయుడు, 76 ఏళ్ళు కాదు 26 ఏళ్ల యువకుడు, కానీ వయసుకు పెద్దే కానీ ఆయన ఆలోచనలు, ఆయన నడవడిక యూత్ కంటే ఐకాన్, యూత్కి ఐకాన్. ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ప్రపంచ దేశాలు చేస్తూ ఉన్నాయి, కానీ ఆయన కష్టాలలో కూడా పాల్పంచుకున్నాం మేము. నేను చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షుడిని. 20 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పెట్టి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలల్లో, 2 తెలుగు రాష్ట్రాలల్లో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, ఫ్లడ్ డొనేషన్, ఫ్లడ్ అయితేనేమి, వరద బాధితులైతేనేమి, కరోనా బాధితులైతే, శారదాం బాధితులైతేనే, ఇలాంటి కార్యక్రమాలకు నేను 2 స్టేట్లలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు. చంద్రబాబు నాయుడు గారు జైలు పోతే చెప్పులు లేకుండా 90 రోజులు నేను దీక్ష తీసుకున్నా. అన్నం కూడా దీనిలో ఏ పండుగ నేను చేసుకోలే. ఆయన జైలు నుంచి బయటికి వచ్చినాక ఆయనను కలిసి దీక్ష విరమించిన నేను. ఈ రోజు వరకు కూడా ఆయన మనసులో నేనున్నా. నాకు ప్రతి పనికి టీడీ జనార్దన్ను, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు, ఏంది వాళ్ళకి ఎప్పుడు వెనుదండగా ఉండు, వాళ్ళ యోగక్షేమాలు తెలుగు, వాళ్ళు చేసే ప్రోగ్రాంలలో పాల్గొను అని చెప్పడంతో ఆయన ప్రతి పనికి మాకు ఎప్పుడు వెనుదండగా వండుకుంటూ మా కార్యక్రమాలు ముందు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు
మా బోయపాటి రఘుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం, చంద్రబాబు యువసేనల ఈయనకు ఏపీ కో కన్వీనర్గా నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారధి నుంచి ఇక్కడికి, పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి బైకు ర్యాలీ 200 మందితోని పాదయాత్ర బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఇక ముందు కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే సీఎంగా ఆయనను మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యువతరం అందరం ఆయనకు వెనుదండగా వండుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆయన అభివృద్ధిలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేయాలని, జరగబోయే రోజులల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ఎంతో గొప్ప గర్వకారణం. మన నాయకుడు, మనకు ఇలాంటి నాయకుడు ఉండడం ప్రపంచ దేశాలలో మనం గల్లెగిరేసుకొచ్చి చెప్పుకోవచ్చు. నేను ఈరోజు ఆయన యువసేన పెట్టుడనంటే ఎన్నో జన్మల సుకృతం నాకు ఆ అవకాశం దక్కడం. ఆయన ఎక్కడ ఎవరికి అనుమతి ఇయ్యలే, ఎక్కడ పర్మిషన్ ఇయ్యలే. యువసేనలు పెడతాయి ఆర్గనైజేషన్లు అంటే ఆయన ఇయ్యలే. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ ట్రస్ట్కు అనుబంధంగా మమ్మల్ని ఆ రోజు 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మా గురించి ఆయనే సరే అని చెప్పి ఆయన ఒప్పందంతో మేము ఈ ఫారం రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన గారు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన కుటుంబం చల్లగా 1000 ఏళ్ళు ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఆయన పాలన మాకు ఎంతో అభివృద్ధిగా నడవాలని, రేపు రాబోయే భవిష్యత్తు యువతకు, భావితరాలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రం ముందంజలో ఉండి ప్రపంచ దేశాలకు ఆంధ్ర రాష్ట్రం సాటి లేనిది కావాలని నా ఒక మనవి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసాం. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి ఇంకొక 100 కాలాల పాటు చేసుకోవాలని మనసారా కాంక్షిస్తూ మన రఘుబాబు గారిని ప్రోగ్రాంకి ఇచ్చేసిన టీడీ జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. నా పేరు తులసిపాటి కృష్ణరాజు అండి. నేను నరసంపేట కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా నరసంపేట కాన్స్టిట్యున్సీ ఉండి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడానికి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు మా యువతకి చాలా ఆదర్శంగా చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గం టీడీపీ నాయకుడిని అక్కిశెట్టి బలరామకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి జనార్దన్ గారి చేతుల మీద, తులసిపాటి కృష్ణరాజు గారి చేతుల మీద, వైకుంఠం గారి చేతుల మీద, రఘుబాబు గారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 500 మందికి అన్నదానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.